ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఆ దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచి ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 3వ వచనము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు, ఆయన పిల్లలమైన మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. ఇప్పటికే ఆయన కార్యాలను చేసి ఉంచి ఉన్నాడు. అయితే ఈ గొప్ప కార్యములను ఎవరు స్వతంత్రించుకుంటారు, ఎవరు వారి జీవితంలో అనుభవించి సాక్షులుగా నిలబడతారంటే, ఎవరైతే దేవుడు నా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అనే విశ్వాసముతో, నిరీక్షణతో ఆయన మీద ఆధారపడతారో, ఆయన యందలి విశ్వాసముతో అడుగులు ముందుకేస్తారో, వారి జీవితంలో నిశ్చయంగా ఆయన చేసి ఉంచి ఉన్నటువంటి గొప్ప కార్యములను అనుభవించగలుగుతారు. దేవుడు ప్రతి కుటుంబంలోనూ గొప్ప కార్యములను చేయడానికి, ప్రతి వారి జీవితంలోనూ గొప్ప కార్యాలు చేయడానికి తన దక్షిణ హస్తాన్ని చాచి ఉన్నాడు. యెహోవా హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము గొప్ప కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము చేత తన ప్రజల జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. మన దేవుడు మనల్ని చెయ్యి విడవక, ఎడబాయక, మనల్ని త్రోసివేయక, మన జీవితాలను హక్కును చేర్చుకుని ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడల్లా కనికరము చూపువారై ఉన్నారు. కనికరము కలిగిన మన దేవుడు, ఆదరించే మన దేవుడు, కృప చూపించే మన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయడానికి ఆయన కోరుకుని ఉన్నాడు. ఆయన చేసే గొప్ప కార్యాలు మార్గములను సరళము చేసి, మంచి ఆశీర్వాదమును మన మీద ఉంచి, ఆకాశమును తన ధననిధిలో నుండి మనకు కావలసిన ప్రతి అక్కర తీర్చి మనలను సంతోషంతో ముందుకు నడిపించేవాడు. కోల్పోయిన వాటికంటే రెట్టింపును అనుగ్రహించేవాడు. సమాధానంతోనూ సంతోషంతోనూ కుటుంబాలను నడిపించగలిగిన వాడు. కుడికి ఎడమకి చూడక, మనుషుల వైపు చూడక, దేవుని వైపు చూసే ఒక మనసు నీకు ఉండాలి. ఈ లోకంలో అనేక మంది లోకం వైపు చూస్తున్నారు, కుడికి చూస్తున్నారు, ఎడమకి చూస్తున్నారు, వెనకడుగు వేస్తున్నారు. పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నారు, అధైర్యపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం అలాగున ఉండక దేవుని బట్టి ధైర్యం కలిగి ముందుకు సాగాలి. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. మనకు ముందుగా మన పితరులు దేవుని వైపు చూశారు. మన పితరుల జీవితాలలో దేవుని గొప్ప కార్యాలను వారు అనుభవించగలిగారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ మహాదేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గొప్ప సాక్షి సమూహముగా మేఘము వలె మన పితరులు మనల్ని ఆవరించి ఉన్నారు. వారే మనకు గొప్ప సాక్షి సమూహం. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప కార్యానికి సాక్షులుగా నిలబడి ఉన్నారు. ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితాలలో నిశ్చయముగా గొప్ప కార్యములు చేయునుగాక. అట్టి గొప్ప కార్యాలను అనుభవించుటకు కావలసిన గొప్ప విశ్వాసము దేవుడు మీలో స్థిరముగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప కార్యముల చేత మా జీవితాలను అలంకరించువాడానికి స్తోత్రాలు. నీ వైపు చూస్తూ, నీ మీద ఆనుకొని, విశ్వాసయాత్రలో నీవు చెప్పిన ప్రతి వాక్యమును అనుసరించి నడవగలిగిన కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నమ్మకమైన విశ్వాసముతో, యథార్థమైన హృదయముతో, శ్రేష్టమైనటువంటి మనసుతో నీ మీద ఆనుకుని సాగిపోయే కృప దయచేయండి. ప్రతి బిడ్డకి తోడై ఉండండి. వారి చేతి పని, ఉద్యోగ, వ్యాపార, చదువుల్లో, అన్నిటిలో, కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి. ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. మీ రాకడ కొరకు సిద్ధపరచండి. సాక్షులుగా నిలబెట్టండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.